ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇట్లా చేశారు. సో ఎందుకు, నేను చెప్పేది ఒకటి ఉంది మీ ప్రశ్నకు, ఇంత మంచిగా రాజయ్య పాలన చేస్తుంటే ఎందుకు ఆయనను బర్దరఫ్ చేసింది అనేది ఇప్పటికి కూడా 1000 కోట్ల ప్రశ్నే. కారణం ఏంటంటే అప్పుడు అరే గింత మంచి ప్రజలందరూ కూడా ఏంటి గింత బాగా పనిచేస్తుంటే ఎందుకు తీసేస్తారు, ఇసుకలో నుండి తైలం తీయొచ్చని అనేక కారణాలు వెతికే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా. దాన్ని వెనుక మాట్లాడడం ఉన్నదా, ధోతి కట్టుకోవడం ఉన్నదా, భాష బాగుండడమా, బాగా తిరగడమా, అందంగా ఉండడమా, డిస్కస్ చేస్తున్నా 10 ఏళ్ళు ఉంటుంది. తప్పకుండా మరి ఏం చేద్దాం చెప్పి తీసేసిన పరిస్థితి అట్లాంటిది. మళ్ళీ అందులో అన్ని జస్ట్ 6 నెలలు 7 నెలలు కాలే బర్దరఫ్ చేయడం అనేది యూజువల్గా గవర్నర్ గారికి లేఖ పంపించిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అట్లా తీయాల, నిరంకుశంగా తీసేయడం జరిగింది దొరవారు. రైట్. మీరు తెలంగాణలో తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్య హోదా పెద్దది, 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. మళ్ళీ మీకు మూడోసారి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? కేసీఆర్ చెప్పిన మాట, కడియం శ్రీహరి చెప్పిన మాట. 2014లో రాజయ్య కడియం శ్రీహరి ఇద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 2018లో ఇద్దరు టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 23లో కూడా ఇద్దరం టికెట్ అడుగుతున్నాం, రాజయ్యకి ఇస్తే నేను కాంగ్రెస్కి పోతా అని చెప్పేసి సీఎంను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. 100%. ఆ భాష మీటింగ్లలో కడియం శ్రీహరి చెప్పిండు, తర్వాత కేటీఆర్ గారు చెప్పిండు, హరీష్ రావు గారి దగ్గర నాకు ఎందుకు కేటీఆర్ 100% రాజీనామా చేసుకో, ఆ ముసలాయనతోటి ముసలాయన పోతాడు, నువ్వు మంచిగా చేసుకోపో, నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు పని చేసుకో అని చెప్పి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. సో ఈయన ఇక్కడ అనౌన్స్ చేసి మొదలుపెట్టి నన్ను హరీష్ రావు దగ్గరికి మధ్యవర్తిగా పెట్టిండ్రు. కేసీఆర్ చూసడానికి అవకాశం లేదు, మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలవడం లేదు. ఓ డిప్యూటీ సీఎంకి టికెట్ ఇవ్వనప్పుడు ఓదార్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండాలి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, డిప్యూటీ సీఎం ఉన్నాను, త్యాగం చేసి వచ్చాను, నేను సచ్చే వరకు నాకు టికెట్ ఇవ్వాలి. నువ్వు 117 మందికి టికెట్లు ఇచ్చినావు, అందరు గెలుతారని ఇచ్చినావా, నేను ఓడిపోతానైనా కూడా నాకు ఇవ్వాలి. నా చరిత్ర అట్లా ఉన్నది, మాదిగ సామాజిక వర్గంలో ఉన్నాను, అంతేకాకుండా త్యాగం చేసి నీ ఎంబడి ఉన్నాను, నేను దేవుడు అంటున్నా. మరి ఆ పరిస్థితుల్లో నువ్వు కట్ చేసే ఎందుకంటే హరీష్ రావుతో మాట్లాడు, నేను సార్ని కలుస్తాను, నేనంటే కలుస్తానికి లేదు, రాజేశ్వర రెడ్డి హరీష్ రావుడు కలవాలి అని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ ఏమో రాజేశ్వర రెడ్డి ద్వారా నేను సీఎంకి పంపిస్తే హరీష్ రావుతో కలవమని చెప్పేసి పల్ల రాజేశ్వర రెడ్డి చెప్పిండు, ఇట్లా సార్ చెప్పాడు. ఆడికి పోయిన తర్వాత ఆయన మాట్లాడి ఇదే రైతు సమితి ఇస్తాము, ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రి ఇచ్చేస్తాము సార్ చెప్పాడు. సార్ ఎందుకో మొండిగా ప్రయత్నం, రాజన్న నీకు తెలుసు కదా, నేను మొదటి నుంచి నీతోనున్నా, నీ ఎదుగుదలలో నేనున్నా, నీ త్యాగంలో నేనున్నా, నేను నెంబర్ 1 నేను నువ్వే అంటే కావాలంటాను. కానీ ఆయన పెద్ద అంటే ఆయన ఏం బ్లాక్మెయిల్ చేసిండో ఏం చేసినా రాజాగారు మీరు త్యాగం అంటున్నారు, నేను మోసం అంటున్నా. మీరు త్యాగం చేశారు ఓకే, కానీ మీరు పార్టీలకు మోసం చేశారు అని ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుంది అంటే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ని వదిలిపెట్టిందని కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. ఎందుకంటే అది వదిలిపెట్టేసి నేను ఉద్యమ పార్టీకి పోయినాను కదా, ఉద్యమ పార్టీకి పోయి తెలంగాణ దేశ సుంకాలు అనుకోండి, లేకపోతే ఏదో అనుకున్న మొత్తం తెలంగాణ బాగుపడాలనే ఆలోచన అప్పుడున్న ప్రజల మూడు మీకు అందరు కూడా తెలుసు. సో ప్రజల అభిష్టానికి నిర్ణయం తీసుకొని పోయినా. ఎస్ 100% డెఫినెట్గా ఆనాడు సదాలక్ష్మికి ఒక పేరు ఉండే ఉంటే అప్పుడు ఇంకా తెలంగాణ రాలే. తప్పకుండా నాకు ఒక పేరు ఉండాలని అనుకున్నా. అప్పుడు తెలంగాణ వస్తుందని 2011 అక్టోబర్ 28 తారీఖు వస్తుందని అనుకోలే. అప్పుడు రాజీనామా చేసిన అక్టోబర్ 29 తారీఖున రాజీనామా చేసి మళ్ళీ మార్చిలో ఎలక్షన్లకు పోయినా 2012లో. సో అది మొత్తం కూడా ఉద్యమానికి ఉపయోగపడ్డది. సో తర్వాత మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం తిరగడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చి తెలంగాణ రాగానే ఉప ముఖ్యమంత్రి రావడానికి ఉపయోగపడ్డది. నేను ఆనాడు తెలంగాణలో ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ మొత్తంలో ఒక్క దళితుడిగా నేను 4 సార్లు తెలంగాణ మొత్తం తిరిగిన. ఒకసారి ఎంఆర్పిఎస్ తెలంగాణ కన్వీనర్ ఉండి కృష్ణమాదిగతోటి 94 నుండి 98 వరకు అప్పుడు ఒక రౌండ్ తిరిగిన. తర్వాత కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యే నేను స్పోక్స్ పర్సన్గా ఉండి అందరితో తిరిగి నేను మాత్రమే మాట్లాడేది. వాళ్ళు ఎవరు బయటకు రాకపోతే చేతులు కట్ట చక్క పక్కకెళ్ళి వెళ్ళిపోయేది. సో అప్పుడు ఎదుగులే అప్పుడు పుట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడినా కాబట్టి తర్వాత రాజీనామా చేసి పోయినా కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయినా. అంటే కాంగ్రెస్లో ఉన్న అందరికీ కూడా చెప్పుల దండలు పడ్డాయి. వరంగల్ నాకు ఒక్కరికే పూలదండ. ఎందుకంటే నేను జెండా ఎత్తుకున్నందుకే, జెండా పట్టుకున్నందుకే, అంటే అధికార పార్టీలో ఉండి జై తెలంగాణ అన్నందుకే అంత గొప్ప అప్రిసియేషన్ వచ్చింది.
ఉప ముఖ్యమంత్రి వరకు పోగలిగినాం. సో కాబట్టి ఎప్పుడు సందర్భాల అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకున్నాం. అప్పటి వరకు ప్రజల ఆమోదం ఉంది. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వస్తే స్వేచ్ఛా ప్రపంచంలో ఉంటే ఇప్పుడు కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని